హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయటం అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఈ కొత్త సంవత్సరం మీరందరూ చాలా హ్యాపీగా ఉండాలని గణపయ్య మిమ్మల్ని అందరినీ చాలా హ్యాపీగా బ్లెస్ చేయాలి అనేసి కోరుకుంటూ ఇవాళైతే ఈ వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను. ఇవాళ ఫస్ట్ ఏంటి అంటే కొంచెం డెలికేట్ డ్రెస్సెస్ ఉంటాయి కదండి, అవి హ్యాండ్ వాషే చేస్తాను నేను. సో వాటిల్ని సోక్ చేసేసుకుంటున్నాను. ఇవి పెద్ద మురికేం పట్టవు కదండి. సో ఎక్కువ రుద్దేసి స్క్రబ్ చేసేసి అట్లాంటివి ఏం అవసరం ఉండదు. జస్ట్ కొంచెం డిటర్జెంట్లు వేసి సోక్ చేసేసుకొని నేను మిగతా పనులు చేసుకుంటాను. 10-15 మినిట్స్ అయిపోయినాక అప్పుడు వీటిని వాష్ చేసేసుకుంటాను. సో డెలికేట్ డ్రెస్సెస్ అన్నవి ఎప్పుడైనా నేనైతే హ్యాండ్ వాష్ చేయటమే ప్రిఫర్ చేస్తానండి. అంతంత మనీ పోసి కొంటూ ఉంటాం కదా, కొంచెం మనకు కష్టమే హ్యాండ్ వాష్ చేయడం. బట్ కొంచెం ఎఫర్ట్ పెట్టాము అంటే అవి చాలా రోజులు కొత్త వాటిల్లాగే ఉంటాయి. సో ఈ టైంలో నేను ఈ ప్లాంట్స్ దగ్గరికి వచ్చాను. కొంచెం ఇవన్నీ ఏంటంటే వీడ్స్ బాగా పెరిగిపోయి అసలు లోపల వరకు వెళ్ళిపోయిందండి రూట్. అందుకని అన్నీ కొంచెం సార్ట్ అవుట్ చేసి నీట్గా డ్రై లీవ్స్ అన్నీ తీసేసి, కొంచెం మట్టి కూడా గట్టిగా అయిపోయింది కుండీల్లో. సో దాన్నంతా కొంచెం డిగ్ చేసేసి లూజన్ చేస్తున్నాను. సాయిల్ గట్టిగా ఉంది మట్టి అంటే గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్ విల్ బీ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. అందుకని ఎప్పటికప్పుడు మనం డిగ్ చేసుకుంటూ ఉండాలి మట్టిని. అండ్ మనము ఇంట్లో యూజ్ చేసే నీళ్ళు ఉంటాయి కదా, పప్పు నీళ్ళు కానీ రైస్ వాటర్ కానీ ఇవన్నీ వేసుకోవచ్చు. అండ్ మీకు నిజంగా పేషెన్స్ ఉంటే కనుక ఈ పీల్స్ అన్నీ కూడా దీంట్లోనే వేయచ్చు. కాకపోతే అవి ఇండోర్ ప్లాంట్స్లో పెట్టేటప్పుడు కొంచెం స్మెల్ అవుతుందండి. సో కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు అంటారు, కానీ నేనైతే ఇంతవరకు ట్రై చేయలేదు ఎప్పుడు కంపోస్ట్. నేను నర్సరీ నుంచి కొనేసుకొని తెచ్చుకుంటూ ఉంటాను. అండ్ లీవ్స్ని కూడా కొంచెం వాటర్ స్ప్రే చేసి డస్ట్ అంతా క్లీన్ చేసేసుకున్నాం అంటే ఫస్ట్ అవి చూడటానికి చాలా ఫ్రెష్గా ఉంటాయి. అండ్ గ్రోత్ కూడా బాగుంటుందండి. డస్ట్ వల్ల ఏంటంటే అబ్సార్ప్షన్ ఆఫ్ సన్లైట్ అన్నది కొంచెం తగ్గుద్దంట. అందుకని ఎప్పటికప్పుడు లీవ్స్ కూడా క్లీన్ చేసుకోవాలి. అండ్ ఈ పనులన్నీ చేసుకునేసరికి 15-20 మినిట్స్ అయితే పట్టిందండి అనుకుంటాం. కానీ ప్లాంట్స్ దగ్గర 10 నిమిషాలే పని చేసొద్దామని అక్కడికి వెళ్ళినాక ఏదో మ్యాజిక్ ఉంటుందండి. వాటితో అలాగే కూర్చోవాలనిపిస్తూ ఉంటుంది. సో 20 మినిట్స్ అయిపోయినాక ఇంకొచ్చి ఇవంతా వాష్ చేసేసుకున్నాను ఈ డ్రెస్ని. ఇంకా దీన్ని డ్రై చేసుకొని పొద్దున్నే నేను మెషిన్ కూడా వేసేసాను ఒక లోడ్. సో ఆ క్లోత్స్ అన్నీ కూడా ఆరేసుకుంటాను. అండ్ లాస్ట్ ఇయర్ 2024 మాత్రం నేను ముందు అనుకున్నానండి ఈ ఇయర్ ఎంత తొందరగా అయిపోతే అంత బాగుండు అనేసి. ఎందుకంటే అంత మెంటల్ టెన్షన్, చాలా కొన్ని నెగిటివ్ థింగ్స్ జరిగినాయి, కొన్ని పాజిటివ్ థింగ్స్ జరిగినాయి. కానీ మనకి పాజిటివ్ థింగ్స్ని లెక్క పెట్టుకోవటం అస్సలు అలవాటు పోయిందేమో అనిపిస్తుంది. ఎంతసేపు మన ఫోకస్ నెగిటివిటీ మీదే ఉంటుంది. సో నేను అంతేనండి, నెగిటివ్ జరిగింది అనేసి దాన్నే ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నాను. కానీ లాస్ట్ మంత్ అంటే డిసెంబర్ వచ్చింది అన్నప్పుడు ఐ వాస్ ట్రైంగ్ టు రీకలెక్ట్ అసలు 2024లో ఏమేమి జరిగినాయి నా లైఫ్లో అని ఆలోచిస్తే దే వేర్ మెనీ గుడ్ థింగ్స్. అండ్ నేను వాటి మీద ఎక్కువ ఎఫర్ట్ పెట్టట్లేదు, దాని మీద ఫోకస్ పెట్టకుండా నెగిటివ్వి 3-4 జరిగిన నెగిటివ్ విషయాల మీదే ఆలోచించి ఈ ఇయర్ చాలా బ్యాడ్గా ఉంది, నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగుండాలి అని కోరుకున్నానే తప్ప ఉన్న మంచి విషయాల్ని నేను అసలు పట్టించుకోలేదు. మనలో చాలామంది ఇదే ప్రాబ్లం అండి. పాజిటివ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయ్యం, కానీ నెగిటివిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము. సో మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి, మీ పాస్ట్ ఇయర్ మీకు ఏమేమి నేర్పించిందో 5 నిమిషాలు కూర్చొని ఆలోచిస్తే మనకే అర్థమవుతుందండి. వీ ఎవాల్వ్డ్ యాజ్ అ పర్సన్. ఒక ప్రాబ్లం నుంచి బయటకి ఎలా రావచ్చు అన్నది మనకి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ డే నేర్పిస్తూ ఉంటుంది ఫర్ దాట్ మ్యాటర్. సో ఇవన్నీ నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాల్సిందేనండి. అంతేగాని నెగిటివిటీలో పడిపోయి ఈ ఇయర్ బాగాలేదు నెక్స్ట్ ఇయర్ చాలా బాగుంటుంది అనేసి ఒక భ్రమలో బతికేసి లైఫ్ ఈజ్ నాట్ ఫేర్ టు మీ అంటూ ఉంటాము. అలా కాకుండా లైఫ్ ఏది ఇచ్చినా ఒక స్మైల్తో యాక్సెప్ట్ చేయగలగాలి. ఇట్స్ నాట్ ఈజీ, కానీ ప్రాక్టీస్ చేస్తే
ఈజీ కానిదంటూ ఏదీ ఉండదు. సో నేనైతే ఇనీషియలీ చాలా క్రిప్ చేశానండి. 24 నాకు సూట్ అవ్వలేదు, ఇయర్ నాకు అసలు నచ్చలేదు, మంచి జరగట్లేదు అని. కానీ ఎండ్ అయ్యేటప్పటికి మాత్రం ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు 2024. నాకు వాల్యుబుల్ లైఫ్ లెసన్స్ ఇచ్చింది ఈ ఇయర్ అని మాత్రం నాకు అనిపించింది. అండ్ ఆ దేవుడికి ఎక్కడ లేని థ్యాంక్ యూస్ చెప్పుకోవచ్చండి. ఎలాంటి సిచ్యువేషన్స్ నుంచైనా మనల్ని బయటపడేయగలుగుతున్నారు అంటే ఆ దేవుడి దయే కదా. అంతేకాని ఆయన్ని నువ్వేమీ చెయ్యట్లేదు, దేవుడు ఎందుకు అన్న క్వశ్చన్స్ అడగకండి. ఇఫ్ పాసిబుల్ నమ్మి ఆయన దగ్గర ఒక 5 నిమిషాలు స్పేర్ చేయండి ఈ న్యూ ఇయర్ నుంచైనా. ఇట్ విల్ మేక్ హెల్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ యువర్ పర్సనాలిటీ అండ్ ద వే యూ లుక్ అట్ థింగ్స్. అంతే. అండ్ ఇంక ఇవాళ ఈ బట్టల పని అంతా అయిపోయింది కదండి. సో రాత్రి పప్పు నానబెట్టేశాను ఇడ్లీలకి, అది వేసేసుకుంటున్నాను, పిండి చేసుకుంటున్నాను. అండ్ మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు లాస్ట్ టైం నాకు పిండి ఫర్మెంటేషన్ కొంచెం ప్రాబ్లంగా ఉంది అంటే వాళ్ళు చెప్పారండి, కొంచెం పాత పిండి పెట్టుకోండి, దాన్ని మిక్స్ చేసేయండి కొత్త పిండిలో అనేసి. సో ఇవాళ ఆ టెక్నికే యూజ్ చేయబోతున్నాను. ఇడ్లీ పిండిలో రవ్వ కలిపేటప్పుడే ఈ పాత పిండి కూడా కలిపేసి పెట్టేసుకుంటాను. దీనివల్ల ఏమవుతుంది అంటే ఫర్మెంటేషన్ ప్రాసెస్ అన్నది కొంచెం ఫాస్ట్ అవుతుంది అంటున్నారు. సో ఐ విల్ డెఫినెట్లీ ట్రై దిస్. మాకేంటంటే ఇంకా చల్లగానే ఉందండి పూణేలో. సో పిండి ఫర్మెంటేషన్ అంత అవ్వట్లేదు. అండ్ నేను ఈ పని చేస్తున్నంతసేపు మా అమ్మాయి వెనకాలే తిరుగుతూ ఉంది. తనకి హాలిడేస్ అండి, బట్ నెక్స్ట్ వీక్ నుంచి వాళ్ళకి యూనిట్ టెస్ట్లు అనమాట. సో తన్ని చదివించుకోవటం ఇవన్నీ కూడా చెయ్యాలి. సో సిలబస్ ఏ రోజు ఏది కంప్లీట్ చేయాలి ఇవన్నీ మేము డిస్కస్ చేసుకొని అకార్డింగ్లీ ప్లాన్ చేస్తూ తన స్టడీస్ కూడా నెగ్లెక్ట్ చేయలేం కదండి. సో ఆ పని చేసేస్తున్నాను. అండ్ చాకలబ్బాయి బట్టలు తీసుకొచ్చాడండి. ఇవన్నీ ఇట్లా పరిచేసి పెట్టాను, ఎందుకంటే చాలా వెట్టుగా చేసుకొని తెస్తాడు. ఎన్నిసార్లు చెప్పినా ఇదే ప్రాబ్లం అండి మా చాకలతనంతో. వెట్టుగా ఉంటాయి అవి, అసలు వార్డ్రోబ్లో పెట్టినా వాసన వచ్చేస్తాయేమో అన్న భయం కూడా ఉంటుంది. అందుకని నేను 1-2 అవర్స్ ఇట్లా బెడ్ మీద మొత్తం స్ప్రెడ్ చేసేస్తాను. కొంచెం సన్ వస్తుంది అనమాట ఈ టైంలో బెడ్రూమ్లో. సో తొందరగా డ్రై అయిపోతాయి. అప్పుడు నేను అన్నీ సెట్ చేసుకొని వార్డ్రోబ్లో అయితే సర్దుకుంటాను. అండ్ ఈ పనులన్నీ చేస్తూనే ఈవినింగ్కి మేము పార్టీకి అట్లా వెళ్ళమండి. నేను మా అమ్మాయే ఉంటాం ఇంట్లో, ఎందుకంటే మా వారికి 31st నైట్ వర్క్ అయితే ఉంటుంది. సో హీ విల్ బీ అట్ హిస్ వర్క్ ప్లేస్. సో నేను మా అమ్మాయి మాత్రం సెలబ్రేషన్స్ అంటూ మేము బయట పార్టీస్కి అయితే వెళ్ళమండి. ఇంట్లోనే వీ విల్ స్పెండ్ సమ్ క్వాలిటీ టైం విత్ ఈచ్ అదర్. అండ్ అవి బట్టలు సర్దేటప్పుడు నేను నా షెల్ఫ్ చూసుకుంటే నా వార్డ్రోబ్ అంతా ఈ ఊర్లోకి వెళ్ళి రావటం, పార్టీలు ఇవన్నీ అయిపోయి చాలా మెస్సీగా ఉందండి. అందుకని ఒక్కొక్క షెల్ఫ్ తీసి సర్దుదామనేసి ఇవాళ ఏంటంటే నైట్ డ్రెస్సెస్, పైజమాస్ ఇవన్నీ పెట్టుకునే షెల్ఫ్ నీట్గా సెట్ చేసుకుందాము అనుకున్నాను. ఇది ఒక్కొక్క షెల్ఫ్ తీసి సర్దుతూ ఉంటే ఏమవుతుంది అంటే 10-15 మినిట్స్లో ఒక చిన్న డ్రా వరకు సెట్ చేసుకోవచ్చు. అదే మొత్తం వార్డ్రోబ్ పైనుంచి కింద వరకు సెట్ చేయాలంటే ఒక హోల్ డే పడుతుంది కదా. అందుకని నేను కొంచెం ఒక్కొక్క డ్రా ఒక్కొక్క రోజు అన్నట్టు పెట్టుకుంటాను. అవసరం లేనివి డిస్కార్డ్ చేసేస్తాను. అండ్ ఇక్కడే టీ షర్ట్స్, పైజమాస్, కొన్ని టవల్స్ ఏంటంటే కాటన్ టవల్స్, హెయిర్ని వాష్ చేసుకున్నప్పుడు ర్యాప్ చేసుకోవడానికి ఇలాంటి పల్చటి టవల్స్ యూస్ చేస్తానండి. సో ఆ టవల్స్ అండ్ నైటీస్ అండ్ సమ్మర్లో వేసుకునే హాఫ్ నైటీస్ ఉంటాయి కదా అవి, ఇవన్నీ ఇట్లా నీట్గా సెగ్రిగేట్ చేసుకుంటే బోల్డ్ అంత స్పేస్ అయితే వచ్చింది. అండ్ ఇంకా ఇక్కడ చూడండి ఇంత స్పేస్ ఉంది. దీంట్లో మనం ఏదో ఒక రకంగా బట్టలు పెట్టుకోవచ్చు, కొంచెం యూజ్ చేసుకోవచ్చు ఈ స్పేస్ని కూడా. సో నీట్గా ఆర్గనైజ్ చేస్తే మనకి ఎంత కాదన్నా కొంచెం స్పేస్ మిగులుద్ది. అండ్ అన్నెసెసరీ వస్తువులు ఏమైనా ఉంటే అవి డిస్కార్డ్ మాత్రం చేయటం అస్సలు మర్చిపోవద్దు. బికాస్ ఇల్లు నీట్గా ఉండాలి అంటే అన్నెసెసరీ క్లటర్ అన్నది బయటకు వెళ్ళాల్సిందే. అట్లాగే బ్రెయిన్తో కూడా అదే సేమ్ ప్రాసెస్ అండి. అనవసరమైన ఆలోచనలు, నో నీడ్ టు థింక్ అబౌట్ దెమ్ అన్నవి ఫ్లష్ ఇట్ అవుట్ ఆఫ్ యువర్ బ్రెయిన్. దాన్ని ఎక్కువసేపు ఆలోచించి మన బుర్ర పాడు చేసుకోవటం వేస్ట్ అండి. అండ్ ఇక్కడ ఏంటంటే
కొత్తిమీర ఫ్రెష్‌గా తెచ్చానండి నేను. ఈవినింగ్ వాక్‌కెళ్ళి కొత్తిమీర, పుదీనా తెచ్చాను. సో, దాన్ని మింట్ చట్నీ చేసేస్తున్నాను. దీంట్లో కొత్తిమీర, పుదీనా అండ్ వెల్లుల్లిపాయ ఏసాననమాట. తొక్కు తీసేసి, పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు పులుసు ఏసాను. ఉప్పు ఇదన్నీ ఏసి చక్కగా ఈ పేస్ట్ చేసేసుకున్నానండి. ఇది పరాటాస్‌లో తినటానికైనా బావుంటది. శాండ్‌విచెస్ చేసేటప్పుడు హరా చట్నీ అనేసి ఏస్తారు కదా! అది ఏసుకోవచ్చు. అండ్ మనం బజ్జీలు, పకోడీలు చేసుకున్నప్పుడు కూడా ఈ చట్నీతో నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటది. దీన్ని ఇట్లా గ్లాస్ కంటైనర్‌లో మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని 1 వీక్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. చాలా ఫ్రెష్‌గా ఉంటది. అండ్ నార్త్‌లో అయితే దీన్ని పెరుగులో కలుపుకొని కూడా తినేస్తారు వాళ్ళు. నాకైతే ఆ టేస్ట్ ఎక్కదు కానీ ఇట్లా బజ్జీలు, పకోడీలు ఇట్లాంటివి ఏమైనా చేస్తున్నప్పుడు బావుంటది. అండ్ నైట్ మాత్రం ఫుడ్ ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాం కదండీ! నేను మా అమ్మాయి కొంచెం యాంబియన్స్ క్రియేట్ చేద్దాము అనేసి సింపుల్‌గా అయితే సెట్ చేశాను డైనింగ్ టేబుల్. తను స్నానం చేసి వచ్చే లోపల చిన్న సర్ప్రైజ్ అనమాట తనకి. కొంచెం క్యాండిల్స్ పెట్టి కొంచెం నీట్‌గా చేస్తే వాళ్ళు కూడా స్పెషల్‌గా ఫీల్ అవుతారు. అండ్ అంటే బయట ఇంత హైప్ ఉంటది కదండీ! న్యూ ఇయర్ పార్టీ ఇది అది అనేసి. మనం అస్సలు ఏమి చెయ్యకపోయినా దే మైట్ ఫీల్ బ్యాడ్. అందుకని కొంచెం వాళ్ళ కోసం కూడా మనం మన పద్ధతుల్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. సో, నేనింక బయట నుంచి ఫుడ్ అయితే ఆర్డర్ చేసేసానండి. కొంచెం ప్రాన్స్ టెంపోరా ఆర్డర్ చేశాను. అండ్ చికెన్ అండ్ మష్రూమ్ డంప్లింగ్స్ ఇవి చాలా యమ్మీగా ఉన్నాయండి. అండ్ ఆల్సో ఇంకొక నూడిల్స్ అండి. దాని పేరు అసలు నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. అవి కూడా ఆర్డర్ చేశాను. సో, ఇట్లాగా సింపుల్‌గా ఒక నెట్‌ఫ్లిక్స్‌లో ఒక సిరీస్ పెట్టుకొని మేమైతే మా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాము. మా వారు వచ్చేసరికి చాలా లేట్ అవుతుందండి. సో, అప్పుడు ఇంక కాసేపు అందరం కూర్చొని మాట్లాడుకొని ఇంకా ఈ డే అయితే ఇవాళ ఎండ్ అయిపోతది. సో, ఇలాగైతే నా న్యూ ఇయర్ గడిచిందండి. న్యూ ఇయర్ ఈవ్ గడిచింది. మీరందరూ కూడా ఈ ఇయర్ చాలా హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటూ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.